definitely 2.4%. But then India particular things which are qualities. Presentation, please bring it to the. One is water quality, number 2 the budgeting, and number 3 how we are going to the 3 things we are going to discuss. Ladies and gentlemen, the land movement and on the oceans and land area, this is also causing a lot of havoc. Then unprecedented is changed. Because of that, the water arriving on this infiltration into the groundwater. డైరెక్టర్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఈరోజు ఇక్కడ నూతనంగా మేము నిర్మించబడినటువంటి సెంటరీ కన్వెన్షన్ సెంటర్ లోపల మా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ తరఫున ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే అంశం పైన మేము ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మాకు ఆల్మోస్ట్గా 76 పేపర్స్ వచ్చినాయి. దాంట్లో 28 పేపర్స్ మాత్రమే ఈరోజు సాయంత్రం, ఈరోజు మధ్యాహ్నము, రేపు 5 టెక్నికల్ సెషన్ లోపల ఈ ప్రజెంటేషన్ జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోపల భాగంగానే ఇది కూడా మరి ఇంజనీరింగ్లో న్యూ ఇన్నోవేషన్స్ ఏమున్నవి, ఏ విధంగా మనము క్లైమేట్ చేంజ్ కానివ్వండి, తర్వాత మనం వాటర్ రిసోర్స్ కానివ్వండి, వాటన్నిటి కూడా ప్రజెంటే కాకుండా ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఆ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించే ముఖ్యంగా ఇంజనీర్స్ పాత్ర ఏంది, దాని లోపల లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఏమున్నవి, టెక్నాలజీ కానివ్వండి, ఆ విధంగా అటువంటి దానిపైన అంశం పైన ఈరోజు మాకు పేపర్లు మంచిగానే వచ్చినవి. వాళ్ళు ఈరోజు రేపు చేస్తారు. ఇది అంతేకాకుండా ముఖ్యంగా మేము ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అందులోపల మేము మా ఇన్స్టిట్యూట్ ఎంఎస్ఎంఈ ఒక హోస్ట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మాకు కూడా 7 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. ఆ 7 ప్రాజెక్టులు కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అందరికీ కూడా చూడమని చెప్తున్నాము. కొత్త ఐడియాస్, ఒక ఐడియాకి కూడా ఎంఎస్ఎంఈ నుంచి ఒక 15 లక్షలు స్టూడెంట్స్కి ఇస్తారన్నమాట. ఒక ఐడియా ఇస్తే వాళ్ళకు ఎంఎస్ఎంఈ నుంచి 15 లక్షలు ఇస్తారు. ఆ 15 లక్షలతోటి వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలు కొనుక్కొని ఇంకా ఫర్దర్గా కొత్త ఐడియా, నూతనంగా ఐడియా కనుక్కోవాలి. ఆ ఐడియాని మళ్ళీ మార్కెట్ లోపల అప్రూవ్ అయితే రిలీజ్ చేయాలి. దానివల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు కూడా వెళ్ళి చూడండి. అక్కడ స్టాల్స్ లోపల 7 ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ కూడా రిమోట్ ఏరియాలో కూడా ఇక్కడ నుంచే మనం రిమోట్ ఏరియాల నుంచి ఎట్లా ఆపరేషన్ చేసుకోవచ్చు, పేషెంట్ యొక్క డయాగ్నోసిస్ ఎట్లా ఇవ్వచ్చు, అట్లా కొత్త కొత్త ఐడియాస్ తోటి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇదంతా కూడా యంగ్ జనరేషన్ ఇంజనీర్స్ కానివ్వండి, అన్ఎంప్లాయిడ్ ఎవరు ఉంటే వాళ్ళందరికీ కూడా దీనివల్ల స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్ రావాలనేటువంటి అవకాశం ఉంటుందని మేము చాలా అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము. మా ఇన్స్టిట్యూట్ లోపల ఇప్పుడు యంగ్ ఇంజనీర్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా మా దగ్గరనే మొదట స్టార్ట్ చేసిండు. ఇప్పుడు వాళ్ళు 2 years వరకు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మాకు కూడా చాలా విజిబిలిటీ పెరిగిపోయింది. అంతేకాకుండా మా యొక్క ఇన్స్టిట్యూట్ కూడా ఎన్సీబీటీ లోపల మాకు 14 సెక్టార్స్ లోపల స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము కూడా ఇస్తున్నాము. ఈ సంవత్సరము ఎలక్ట్రికల్ వెహికల్స్, బ్యాటరీ ఇంజనీర్స్ గురించి మేము ఆల్రెడీ టేకప్ చేస్తున్నాము. ఆ కోర్సు నెక్స్ట్ January 1st నుంచి మేము విల్ టేకప్ దట్ ఇష్యూ.